హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? నచ్చాను. ఛ! ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వలదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా? ఏ సాంబశివుడో సదాశివుడో అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు, వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిన కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం.